నమస్కారం. నా పేరు మౌనిక అడ్వకేట్. మన మీద ఏదైనా పోలీస్ కేసు పెడితే, లేదంటే మనల్ని పోలీస్ వారు అరెస్ట్ చేస్తే, మనకు వెంటనే గుర్తొచ్చే మొదటి పదం ఏంటంటే బెయిల్. కొత్త క్రిమినల్ చట్టం అంటే భారతీయ నాగరిక సురక్ష సంహిత BNSS ప్రకారం బెయిల్ అంటే ఏమిటి అన్నది ఈ వీడియోలో చాలా సింపుల్గా అందరికీ అర్థమయ్యేలా తెలుసుకుందాం. BNSSలోని సెక్షన్ 2 క్లాస్ 1B బెయిల్ గురించి తెలియజేస్తుంది. చాలా మంది బెయిల్ అంటే కేసు నుంచి పూర్తిగా విముక్తి అనుకుంటారు, కానీ అది పొరపాటు. BNSS ప్రకారం ఒక వ్యక్తిని పోలీస్ కస్టడీ లేదా జైలు నుంచి కొన్ని షరతులతో కొంత పూచీకత్తు, ఇట్ మీన్స్ బాండ్ తీసుకొని తాత్కాలికంగా విడుదల చేయడాన్ని బెయిల్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే, నేను విచారణకు ఎప్పుడు పిలిచినా కోర్టుకు వస్తాను, పారిపోను అని హామీ ఇచ్చి బయటకు రావడం అన్నమాట. అసలు బెయిల్ ఎందుకు ఇస్తారు అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం. న్యాయశాస్త్రంలో ఒక ముఖ్యమైన సూత్రం ఉంది. బెయిల్ అనేది ఒక రూల్, జైలు అనేది ఒక మినహాయింపు. దీని అర్థం ఏంటంటే, ఒక వ్యక్తి నేరం రుజువు అయ్యే వరకు కూడా నిర్దోషిగానే పరిగణించబడతాడు. కాబట్టి విచారణ జరిగే సమయంలో అతను తనను తాను సమర్థించుకోవడానికి, తన కుటుంబానికి అండగా ఉండడానికి బెయిల్ ద్వారా బయటకు వచ్చే అవకాశం చట్టం కల్పిస్తుంది. బెయిల్ వల్ల ప్రయోజనాలు, బెనిఫిట్స్ ఆఫ్ బెయిల్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. వ్యక్తిగత స్వేచ్ఛ పరిరక్షణ. విచారణ పూర్తి కాకముందే నిందితుడు జైల్లో సుదీర్ఘకాలం గడపకుండా ప్రాథమిక హక్కులు మరియు స్వేచ్ఛను కాపాడుకోవడానికి సహాయపడుతుంది. న్యాయ పోరాటానికి అవకాశం. బయట స్వేచ్ఛగా ఉంటూ తమ తరపున వాదించడానికి, సమర్థులైన న్యాయవాదిని సంప్రదించడానికి మరియు సాక్ష్యాధారాలను సేకరించడానికి తగిన సమయం దొరుకుతుంది. కుటుంబానికి అండగా. నిందితుడు కుటుంబ బాధ్యతలు చూసుకోవడానికి మరియు ఉపాధిని కొనసాగించడానికి అవకాశం లభిస్తుంది. కోర్టు ఆదేశాలకు కట్టుబడి ఉండేలా నిర్దోషిగా నిరూపించుకునే అవకాశం, కోర్టులో చట్టపరమైన నిరూపణ జరిగే వరకు సమాజంలో సాధారణ జీవితాన్ని గడపడానికి ఇది మానసిక ధైర్యాన్ని ఇస్తుంది. చూశారు కదా, చట్ట ప్రకారం బెయిల్ అనేది ఒక హక్కు, కానీ అది ఎప్పుడు ఎలా ఉపయోగించుకోవాలి అనేది నేరం యొక్క తీవ్రత మరియు కోర్టు విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. మీకు కానీ, మీకు తెలిసిన వారికి కానీ ఈ పరిస్థితులు ఎదురైతే తప్పకుండా తెలిసినటువంటి న్యాయవాది సలహా తీసుకోవడం మరవకండి. ఈ వీడియో గనక మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.